మేము బ్రాహ్మలం. మాది ప్రకాశం జిల్లా, ఒంగోలుకు తూర్పున పాతర్తి అనేటువంటి గ్రామం. మా తండ్రి గారి పేరు మంత్రి వెంకటరమణయ్య గారు, మా తల్లి గారి పేరు మంత్రి విశాలక్షమ్మ. నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయిన కారణం చేత మా తాతయ్య గారు తిరుపతి తీసుకుని వెళ్ళి నాకు 14 సంవత్సరంలో నాకు ఉపనయనం చేశారు. తర్వాత 2 దేవాలయాల్లో నేను పూజారిగా ఏర్పాటు చేయబడ్డాను. నేను అనుకునేవాడిని, బ్రాహ్మణులకే మోక్షం, అన్ని జన్మల కంటే బ్రాహ్మణ జన్మ శ్రేష్టమైన మోక్షానికి ఇదే ఆఖరి జన్మ అనుకుంటూ వచ్చాను. 2 దేవాలయాల్లో పూజ చేసేవాడిని. చీకటితో లేచి స్నానం చేసి సంధ్య వచ్చి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి వచ్చేవాడిని. ఒకళ్ళు నీళ్లు తాగేవాడిని కాదు, ఒకళ్ళు ముట్టుకునేవాడిని కాదు. కారణం ఏంటంటే మనం బ్రాహ్మణం. ఈ విధంగా కొంతకాలం జరిగిపోయింది. తర్వాత చదువుకోవడానికి మా తాతయ్య గారు ఊరు వెళ్ళాను. అక్కడి నుంచి ఒంగోలు వచ్చేవాడిని. ఒంగోలులో ఇష్కోలు ప్రార్థనా మందిరం అని కౌపేట ఫస్ట్ లైన్లో ఉంది. ఆ ప్రార్థనా మందిరం బయట ఒక వాక్యం రాసి ఉంది, నా ఎద్దుకు వచ్చువాని ఎంత మాత్రము బయటకు త్రోసి వీరిని యేసు ప్రభు చెప్పాను. నేను ఆ వాక్యం చూసి నవ్వుకుంటూ పోయేవాడిని. అసలు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటే కదా ఈయన తోసివేయకుండా చేసుకోవడానికి అని నవ్వుకుంటూ పోయేవాడిని. ఆ విధంగా జరుగుతున్న దినాల్లో మా తాతయ్య గారింట్లో నేను పడిపోయిన నీళ్ళు తీసుకొస్తూ కాలు దెబ్బ తగిలింది. ట్రీట్మెంట్ కొరకు ఒంగోలు వచ్చాను. ఒంగోలులో నా స్నేహితుని రూమ్లో ఉన్నాను. ఆయన రూమ్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ దినాల్లో అబ్బాయి యేసు ప్రభు నమ్ముకున్నాడు. నమ్ముకొని నాకు ప్రభుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఏమంటే పంతులు గారు, మీరు కూడా ప్రభుని నమ్ముకోండి, ప్రభుని నమ్ముకుంటే మీ పాపాలన్నీ క్షమించబడతాయి, మోక్షానికి పోతామని చెప్పేవాడు. బ్రాహ్మణులు అంత సులువుగా వింటారా నేను అనేవాడిని. దేవుడు ఒక్కడే, మనం పెట్టుకున్న పేర్లు మార్పు తప్ప అంతా ఒకటే అని చెప్పి ఈ విధంగా వాదించేవాడిని. నువ్వు ప్రార్థన చేస్తావు, నేను పూజ చేస్తాను, తేడా ఏమీ లేదు. నువ్వేమైనా ప్రార్థన చేస్తావు, యేసు ప్రభు తండ్రి నాయన ప్రార్థన చేస్తావు. ఫోటో నేనేమైనా పూజ చేస్తాను, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, నేను ప్రార్థన చేస్తానయ్యా. నువ్వు చేసేది నేను చేసేది పేర్లు మార్పు తప్ప అంతా ఒకటే అని ఈ విధంగా వాదించాను. లేదండి, యేసుప్రభు నిజమైన దేవుడు అనేవాడు. నీ మతం నీది, నా మతం నాది. ఇంకా చెప్తుంటే అన్నాను, నువ్వు శూద్రుడివి, నేను బ్రాహ్మణ్ణి, నేను చెప్పి నువ్వు వినాలి. నీకు తిథి నక్షత్రం ముహూర్తం లగ్నం మంచి రోజు నేను చెప్పాలా, నేను చెప్పి నువ్వు వినాలి, నువ్వు చెప్పి నేను వింటమేమిటి అని ఈ విధంగా వాదించాను. ఓ రోజు నా స్నేహితుడు వచ్చాడు, మేము విశ్వబ్రాహ్మణం అండి, యేసుప్రభుని నమ్ముకున్నాం, మన పేటాచార్య గారు కూడా విశ్వబ్రాహ్మలే, దేవుని నమ్ముకున్నాం అని చెప్పాడు. నేను అన్నాను, క్రైస్తవులు ఉన్నారే, తాగుతారు, తిట్టుకుంటారు, అన్నీ చేస్తారు, మళ్ళీ మేము పరలోకానికి పోతాం, ప్రార్థన చేస్తామంటే ఎట్లా పరలోకానికి పోతారయ్యా అన్నాను. క్రైస్తవులందరూ పరలోకానికి పోరు, ప్రార్థన చేసే వాళ్ళందరూ పరలోకానికి పోరు, మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళే పరలోకానికి పోతారు అన్నాడు. నేను అన్నాను, మీరు ఉదయం లేస్తే జీవహింస చేస్తారు కదయ్యా, పొద్దున్న లేస్తే కోసుకొని తింటారు, ఎంత పాపం అది, ఎట్లా పరలోకానికి పోతారయ్యా అన్నాను. దేవుడు కూరగాయలు ఇచ్చాడు, ఇష్టమైతే తినొచ్చు, కష్టమైతే మానేయచ్చు, ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి పోతామని అన్నాను. నేను అన్నాను, ఈ వయసులో అంటే ప్రభుని నమ్ముకునేది, అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు, ముసలి వయసులో వృద్ధాప్యంలో భక్తి వైరాగ్యం చేయాలన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి, ఒక మంచి మామిడి పండు మీకు ఇచ్చే సంతోషం, పండంతా నేను తినేసి మిగిలిపోయింది మీకు ఇచ్చే సంతోషం అండి. అలాగే వయసు అంతా లోకానికి పాపానికి ఇచ్చే ముసలి వయసులో తండ్రి దేవుడు అని చెప్పండి, ఆ దేవుడికి మాత్రమే సంతోషం, చిన్నప్పుడే ప్రభుని నమ్ముకోవాలండి అన్నాడు. సరే ఎప్పుడోసారి నమ్ముకుంటాలేండి అని చెప్పని వెళ్ళిపోయినాడు. తర్వాత ఏ పొడి చూసి శకటాలు చేస్తూ వచ్చానో ఆ ప్రార్థనా మందిరంలో స్పెషల్ మీట్లు జరిగినాయి. నా స్నేహితుడు ఆహ్వానించాడు, ఏమంటే మా చర్చిలో మీటింగ్ జరుగుతున్నాయి రండి అని. నేను అన్నాను, బ్రాహ్మణులు ఏందో ఈ చర్చికి వచ్చేది, బ్రాహ్మణులు చర్చికి వస్తే మా కులస్తులు బంధువులు రానిస్తారా, రానయ్యా అన్నాను. నా స్నేహితులు ఏం చెప్పి తెలుసా, అయ్యా చాలా బాగా చెప్తారు, మంచి వాక్యం చెప్తారు, దూరం నుంచి వస్తున్న సేవకులు అని చెప్పి బ్రతిమలాట పిలిచాడు. అప్పుడు దేవుడు ఎట్లా తీసుకుంటే తెలుసా, వినదగును ఎవరు చెప్పిన వినంత వేగిపడక వివరింపదగును, మంచి మాటలు ఎందుకు తప్పే ఉంది అని చెప్పి వెళ్ళాను. మొదటి రోజు వెళ్ళాను, పాటలు అయిన తర్వాత ఏమనుకున్నాను తెలుసా, మన దేవుడు గారికి చెప్పేది వాళ్ళ దేవుడు మనం ఎందుకు వినాలని చెప్పి ముందు కూర్చొని నిద్రపోయినాను. నిద్రపోయినట్టు సత్యనుడితో సమానం, నాకేం అర్థం కాల, అయిపోయింది. రెండో రోజున నేను నిద్రపోయినా మనకేం అర్థం కాల, ఈరోజు వాళ్ళకి అర్థం కదా అని చెప్పి వెళ్ళాను. ఆ రోజు ఇంకొక సేవకుడు చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, పాప క్షమాపణ పొందాలా అని చెప్తున్నాడు. నాకు అర్థం కాల, ఏందబ్బా మారు మనసు రక్షణ అంటే ఏందో, చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నోడికి అర్థం కావటంలా మారు మనసు అంటే ఏందో, మరి బ్రాహ్మడికి నాకేం అర్థం కాల. సరే ఎక్కడో నోటుకుంటారు ఇటువంటి భక్తులు అనుకున్నాను. ఆ రోజు అయిపోయింది. ఆదివారం 2 రోజులు పోయినాం కదా, ఈరోజు కూడా పోదాంలని చెప్పి వచ్చాను. ఆ రోజు వాక్యం చెప్తున్నాడు దైవ సేవకుడు, ఏమని,
పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధీకులు అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొంది రెండో మరణం అన్నాడు. ఎప్పుడైతే ఈ వాక్యం చదివాడో ప్రభు నాతో మాట్లాడటం ఆరంభించాడు. బైబిల్ ప్రకారం ఈ నాడు చచ్చిపోతే నువ్వు వెళ్ళే స్థలం అగ్నిగుండమైన ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతుంటే పక్కన సైతాన్ని మాట్లాడుతున్నాడు. ఏమని? అసలు బ్రాహ్మణులకు మోక్షం, ఎన్నో జన్మల్లో పుణ్యము చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది, మనం ఎందుకు నరకానికి పోతాం అనుకుంటున్నాను. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, బైబిల్ ప్రకారం విగ్రహారాధికులు, అబద్ధీకులు అగ్నిగుండంలో పాలు పొందాలి. ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతామా, తర్వాత చూసుకుని అనుకున్న ప్రార్థన అయిపోయింది. నా స్నేహితుడు ఇంకొక ఆయన పరిచయం చేశాడు. ఆయన ఒంగోలు సంఘ పెద్ద, ఆయన పేరు ప్రేమయ్య గారు. ఆయన నుండి, అయ్యా 2 మాటలు చెప్తాను వింటావా అన్నాడు. సరే పెద్ద ఆయన ఎందుకు వద్దనాలి, కూర్చోమన్నాడు. ఏమండి మీరు ఎవరన్నా? మేము బ్రాహ్మణులు అండి అన్నా. ఏమండి పంతులు గారు మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు. రోజు దాడతాం కదా అబద్ధం అన్నాను. రోజుకొక అబద్ధం ఆడితే వారానికి ఎన్ని, నెలకి ఎన్ని, సంవత్సరానికి ఎన్ని తెలుసా అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది. ఒక అబద్ధమని వేలైపోతే మిగతా వాటి సంగతి ఏమిటన్నాడు. అప్పుడు ఆలోచన చేశాను, అయ్యో కొన్ని వేల పాపాలు చేసాం కదా అని. అప్పుడు అన్నాడు ఆయన, ఏమండి మీరు ఏ దేవుడిని పూజ చేస్తారండి అన్నాడు. మేము బ్రాహ్మణులు అండి, చాలామంది దేవుడిని పూజ చేస్తాం. అట్లయితే మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు. నేనన్నాను, చచ్చిపోతే కదా తెలిసేది పాపాలు పోయింది లేదన్నాను. చచ్చిపోతే తెలుసుకోవడానికి చచ్చిపోగానే తీసుకుపోయి శుభ్రంగా నిప్పు పెట్టి తగలబెడతారు. లేకపోతే ఏం చేస్తారు, గుంట తీసి పుడిచిపెడతారు. చేసింది అనిపించాల్సిందే కానీ తర్వాత తెలుసుకోవడానికి అన్నాడు. అంటూ, అయ్యా మీరు నమ్ముకున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారండి అన్నాడు. మేము నమ్ముకున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుష్ట శిక్షణ, శిష్యరక్షణ అండి అన్న. ఏమిటండి దాని అర్థం అన్నాడు. మేము పూజించే దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుర్మార్గులను శిక్షించడానికి, సన్మార్గులను రక్షించడానికి అన్నాడు. అట్లయితే మీరు దుర్మార్గుల, సన్మార్గుల అన్నాడు. నేను బ్రాహ్మణ్ణి, చీకటితో లేచి స్నానం చేసి సంధ్యవాచి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి పోయేవాడిని. వాళ్ళు జోలికి పోయేవాడు. నేనెట్లా దుర్మార్గుడిని, సన్మార్గుడిని చెబుదానుకున్నా. మళ్ళీ ఏమనిపించిందంటే మనం ఎంత బ్రాహ్మణమైనా, ఎంత భక్తి ఉన్నా, ఎన్ని పూజలు చేసినా ఏదో ఒక అబద్ధం ఆడతాం, ఏదో చెడ్డమాట మాట్లాడతాం. మనం ఎట్లా సన్మార్గులం? అప్పుడు చెప్పాను, అయ్యా కులం బ్రాహ్మణమే కానీ ఏదో ఒక పొరపాటు చేస్తామని దుర్మార్గమే కదా అని. దుర్మార్గులైతే పాపానికి శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు. పిల్లవాడికి కూడా తెలుసు కదయ్యా అన్న. ఏమిటండి అన్నాడు. పాపం చేసి ఉండదు నరకానికి పోతారు కదయ్యా అని. మరి పాపం చేసి నరకానికి పోతే మీరు ఎక్కడికి పోతారండి అన్నాడు. నేను కూడా నరకానికి పోతాను కదా అన్నాడు. నరకానికి పోవడం మీకు ఇష్టమేనా అన్నాడు. నేను అన్నాను, నాకు ఇష్టం లేదయ్యా అన్న. అప్పుడు ఏమన్నా తెలుసా, నీకు నరకానికి పోవటం ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోవలసిందే అన్నాడు. నో ఆర్గ్యుమెంట్, నో డిస్కషన్. మళ్ళీ అన్నాడు, అయ్యా నరకం తెప్పించుకుని మరొక చెప్తాను వింటావా అన్నాడు. అప్పుడు చదివాడు బైబిల్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇప్పుడు నాకు ఆయన ప్రశ్నించాడు. ఇక నేను ఆరంభించాను, పాపం చేసిన వాళ్ళు యేసు ప్రభువుని ఎట్లా రక్షిస్తాడు అయ్యా అని. అప్పుడు చెప్పాడు, అయ్యా ఆయన దేవుడై ఉండి మానవుడిగా లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు. అందుకని యేసు ప్రభువు నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, మనం పరలోకానికి పోతాం. నేను అన్నాను, నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా, ప్రభుని నమ్ముకుంటే పాపాలు పోతాయి, పరలోకానికి పోతాం. కానీ యేసు ప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పి నా నమ్మకం ఏమిటి, నాకు రుజువు ఏమిటని అడిగాను. అప్పుడు చెప్పాడు, అయ్యా ప్రభు దగ్గర తీర్మానం చేయండి, అన్ని పాపాలు ఒప్పుకోండి, ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, మీ జీవితాన్ని మారుస్తాడు, మళ్ళీ అబద్ధం ఆడలేరు, మళ్ళీ చెడ్డమాట మాట్లాడలేరు అని. అప్పుడు ఆలోచన చేశాను. ఏమని ఆలోచన చేశాను తెలుసా, మనం బ్రాహ్మణం, ఎంతోమంది దేవుళ్ళని మనం పూజిస్తున్నాము. కానీ మనం పూజించిన దేవుళ్ళలో పాపం లేకుండా జన్మించిన దేవుడు ఎవరు? పాపం లేకుండా జీవించిన దేవుడు ఎవరు? మన పాపాల కొరకై ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరు? మనం పూజించే వాళ్ళందరూ కూడా మనలాగానే జన్మించారు, మనలాగానే జీవించారు, మనలాగానే కొంతమంది వివాహాలు కూడా చేసుకున్నారు, మనలాగానే కాలంలో కలిసిపోయినారు. అయితే యేసు ప్రభు పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకే ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడిన సంగతి అర్థమైంది. 1969 సంవత్సరం జూలై మాసం 29వ తారీఖు ఆదివారం సాయంకాలం ఇంటికి పోయి మోకరించాను. అప్పటి వరకు దండం ఉంది, చేతి కాశీదారం ఉంది. ఈ 2 తీసి ప్రక్కన పెట్టి యేసు ప్రభా నా పాపాలు క్షమించున్నాడని చెప్పి అన్ని పాపాలు యేసు ప్రభా దగ్గర ఒప్పుకున్నాను. ప్రేమగల దేవుడు యేసు ప్రభా నా పాపాలు క్షమించాడు. మొదటి రుజువు ఏంటంటే మనసులో నెమ్మది సమాధానం ఇచ్చాడు. 2 రుజువు ఏంటంటే ఒక బరువు తీసివేస్తే ఎంత తేలికైపోయింది.
మూడో రుజువు ఏంటంటే మనసు మారిపోయింది. ఒక అబద్ధం ఆడనిచ్చి అనిపించింది, ఒక చెడు మాట మాట్లాడనిచ్చి అనిపించింది. ప్రభు నా జీవితాన్ని మార్చాడు. నాలుగో రుజువు ఏంటంటే ఈనాడు చచ్చిపోయినా పరలోకానికి పోతున్న నమ్మకం ప్రభు నాకు ఇచ్చాడు. నాకు వాక్యం చెప్పిన ఆయన, అయ్యా నువ్వు దేవునిలో బలపడాలని మందిరానికి రా, ప్రార్థన చేసుకున్నాడు. ఆదివారం తీర్మానం చేసుకున్నాను, సోమవారం మందిరానికి పోయినాను. అక్కడ దైవ సేవకుడు యోహాన్ గారు నాకు బైబిల్ ఇచ్చాడు. తర్వాత బాప్తిసం తీసుకున్నాను. 1970లో బాప్తిసం తీసుకున్నాను. 1971లో దేవుడు నన్ను సేవకు పిలిచాడు. 1972లో బక్సింగ్ గారి దగ్గరికి హెబ్రోన్ వచ్చాను. తర్వాత ఆయా స్థలాల్లో దేవుని సేవ చేస్తూ ఈ రోజున హెబ్రోన్లో ఉంటున్నాం. దేవుని దయ వల్ల మీ ఊరు రావడానికి, మన ప్రశాంతి వారి యొక్క వివాహానికి రావడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. కాబట్టి యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, విశేషం ఏమిటంటే అందరికంటే ముందుగా ఉన్న దేవుడు నెంబర్ 1, సృష్టికర్త అయిన దేవుడు నెంబర్ 2, సర్వశక్తి గల దేవుడు నెంబర్ 3, సర్వాధికారము గల దేవుడు నెంబర్ 4, రక్తము గాల్చిన దేవుడు నెంబర్ 5, రక్షణ ఇచ్చే దేవుడు నెంబర్ 6, తీర్పు చేసే దేవుడు. అది మాత్రమే కాదు, ఆయన పరలోకానికి చేర్చే దేవుడు. కాబట్టి ఇవన్నీ పరిశీలన చేసి బ్రాహ్మణంగా ఉండి 2 దేవాలయాలు పూజారిగా ఉండి ఆ దేవుని కృప వలన దేవుని నమ్ముకొని దేవుని సేవ చేస్తున్నాం. ఇంకా మీరెవరైనా యేసుని గురించి నమ్ముకోకపోతే, ఇంకా తెలుసుకోకపోతే, ఏముందిలే అన్నీ ఒకట్లే చెప్పనుకుంటే, నేను వాదించి ప్రశ్నించి రకరకాల విమర్శించి అప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడిని సంగతి అర్థం చేసుకున్నాను. కాబట్టి మీ ఇంకా యేసు ప్రభు నమ్ముకోకపోతే నమ్ముకోండి, ప్రభు దగ్గరికి రండి, ప్రార్థన చేసుకోండి.